బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తండ్రిని చంపిన నిందితుడికి సునీత మద్దతు ఇస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హత్య సమయంలో మాయమైన కీలక డాక్యుమెంట్స్ గురించి నిందితుడు దస్తగిరిని ఎందుకు అడగలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అవినాష్ రెడ్డి. హత్య తర్వాత తొలిసారి చూసిన వ్యక్తి పిఏ కృష్ణారెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఈ కేసులో కీలకమైన లెటర్ గురించి పోలీసులకు చెప్పలేదంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఢిల్లీలోని ఒక పెద్ద ఆయన సిబిఐ డైరెక్టర్తో కలిసి నన్ను టార్గెట్ చేశారన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఆ డైరెక్టర్ను సునీత అనేక సందర్భాల్లో కలిశారంటున్నారు అవినాష్ రెడ్డి. రామ్ సింగ్ అనే దర్యాప్తు అధికారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని తమకు నచ్చినట్లుగా స్టేట్మెంట్స్ తీసుకున్నారంటున్నారు అవినాష్ రెడ్డి. వివేకాను చంపారని దస్తగిరి ఒప్పుకున్నాడు. వివేకాకు వేరే సంబంధాలు ఉన్నాయని దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పాడు. మరి ఈ విషయాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వాస్తవాలు తెలియకుండా మమ్మల్ని దూషిస్తున్నారంటున్నారు అవినాష్ రెడ్డి. ఏదొక రోజు నిజం బయటకు వస్తుంది. ఈ కేసు నుంచి క్లీన్ చిట్ తీసుకుంటాం. సునీతకు న్యాయం కావాలా, చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడం కావాలా అంటూ ప్రశ్నల వర్షాన్ని వాటికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి ఎక్కడ రియాక్ట్ కాలేదనే చెప్పుకోవాలి. బట్ ఒక్కసారిగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. తండ్రిని చంపిన నిందితుడికి సునీత మద్దతు ఇస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి. హత్య సమయంలో మాయమైన కీలక డాక్యుమెంట్స్ గురించి నిందితుడు దస్తగిరిని ఎందుకు అడగలేదు అంటే ఆ నిందితుడు అయిన దస్తగిరిని ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. దాంతోపాటు ఇంకొన్ని కీలకమైన కమెంట్స్ చేయడం జరిగింది. ఇంతకీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇన్ని కీలకమైన విషయాలు మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వ్యక్తి. లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ లెటర్ ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పలేదు? పైపెచ్చు ఎవరికీ లేని ఒక ఫెసిలిటీ సిబిఐ మా సునీతకి ఇచ్చింది. ఆయన బెయిల్ మేము రైట్. అది ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. అసలు ఇంతకీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం ఎటువంటి ప్రశ్నల వర్షాన్ని ఇంకా కురిపించే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూ అనేది తెర మీదకి తీసుకురావడం జరిగింది? డీటెయిల్గా మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హుసేన్, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు? దాంతోపాటు ఇంకా ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి? సచిన్, గత కొంతకాలంగా కూడా ఏదైతే వివేక హత్య జరిగిన తర్వాత కూడా ఈ అంశాలపైన పలు అంశాలపైన కూడా ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డి స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే న్యాయం వైపు ఉన్నామన్నటువంటి భావన ఆయన మొదట్లో వ్యక్తం చేసినా
ఆ తర్వాత ఎక్కడ ఈ వివేక హత్య కేసుకు సంబంధించి ఎప్పుడు ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలో అటు సిబిఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యం కాబట్టి తను ఎక్కడ నోరు మెదపని పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీలో తన ఉన్నటువంటి ఇంట్లో నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కూడా ఆయన కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సునీతక్కకు న్యాయం కావాలన్నటువంటి ఆలోచన లేదు, ఎంతసేపు ఉన్నా దీన్ని రాజకీయ కోణంలో చూసి చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడమే ఆమెకు కావాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తూ కూడా తీవ్రంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఒక రకంగా టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసు నుంచి డైవర్ట్ చేసేందుకు సునీతక్క మళ్ళీ ఈ ప్రెస్ మీట్ పెట్టారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోవైపు 13 లక్షల ఫైల్స్ అంటే ఏదైతే ఈ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 13 లక్షల ఫైల్స్ చదివినటువంటి సునీతక్కకు 4 స్టేట్మెంట్స్ మాత్రమే చదివారా? ఆ 4 స్టేట్మెంట్స్ ఎవరైతే అప్రూవల్ గా ఉన్నటువంటి దస్తగిరి కావచ్చు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాబట్టి తన భర్త రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా డ్రైవర్ ప్రసాద్ షమీం స్టేట్మెంట్స్ చదివారా? షమీం స్టేట్మెంట్ చదివితే ఆ స్టేట్మెంట్ లో ఏముంది, అసలు చదివితే ఆ కోణంలో ఎందుకు దర్యాప్తుకు అడగడం లేదు అంటే ఒక రకంగా ఆయన అనుమానాలను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే డ్రైవర్ దస్తగిరి సెక్షన్ 161 స్టేట్మెంట్ లో తానే వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పినప్పటికీ కూడా ఎందుకు సునీతక్క అతనికి మద్దతుగా నిలబడ్డారు, అదేవిధంగా అతనికి బెయిల్ మంజూరు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారన్నది తన వాదన. మరోవైపు దస్తగిరికి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేస్తే దానికి వ్యతిరేకంగా సిద్ధార్థ లూథ్రా అంటే ఒక గొప్ప న్యాయవాది, అంటే డబ్బుతో ఖర్చుతో కూడుకున్నటువంటి నేపథ్యం కాబట్టి సిద్ధార్థ లూథ్రా లాంటి లాయర్లను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే దీని వెనక ఏముంది అనేది ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు సంబంధం లేనటువంటి విషయాలతో మాట్లాడకుండా అనవసర విషయాలు మాట్లాడుతున్నారనేది కూడా ఆయన వాదన. సీఎం ఎంపీ గెలుపు కోసం వివేక పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏదైతే సునీత చెప్పారన్నటువంటి విషయాన్ని అంటే తన తండ్రి ఏదైతే వివేక సీఎం ఎంపీ గెలుపు కోసం అంటే సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం, అదేవిధంగా ఎంపీ అంటే అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేక పనిచేస్తున్నారన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేశారన్నటువంటి మాట చెప్తుంటే మరోవైపు ఒకసారి వాగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ సిబిఐ ఎదురుగా సునీత పలుమార్లు కూడా వాగ్మూలం ఇచ్చింది. ఆ వాగ్మూలాన్ని తరచుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇందులో ఏదైనా రూపాయి ఒప్పందాలు జరిగాయి అన్నటువంటి అనుమానం కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు వివేకాకు షమీంకు అంటే వివేక రెండవ భార్య అయినటువంటి షమీం అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఒక కొడుకున్నారు, ఆయనకు ఆస్తి ఇవ్వాల్సి వస్తున్నటువంటి ఉద్దేశంతోనే హత్య జరిగిందా అన్న కోణంలో ఎందుకు విచారణ కొనసాగించడం లేదన్నది కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో ఒక పెద్ద ఆయన ఆఫీసులతో సిబిఐ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి కలిసి నన్ను టార్గెట్ చేశారు. ఏదైతే ఆ డైరెక్టర్ ను సునీతక్క అనేక సందర్భాల్లో ఢిల్లీలో ఒక పెద్ద రెఫరెన్స్ తో కలిశారు. ఆ రెఫరెన్స్ కలిసినటువంటి వ్యక్తుల పేర్లు కూడా త్వరలో కూడా వెల్లడిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏదైతే డైరెక్టర్ సుబోధ్ కాంత్ జస్వాల్ రామ్ సింగ్ కలిసి టార్గెట్ చేసి ఈ దర్యాప్తు చేశారు. రామ్ సింగ్ అనే దర్యాప్తు అధికారిని తమ చెప్పుతున్నట్లు పెట్టుకుని ఆ తర్వాత వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే స్టేట్మెంట్ తీసుకున్నారని కూడా ఆయన ఆరోపణల వర్షం కురిపించిన పరిస్థితి. మరోవైపు వివేక అక్రమ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా దస్తగిరి ఏదైతే తన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాలపై ఎందుకు దర్యాప్తు అడగడం లేదు సునీత, ట్రైల్ కు సునీతక్క సహకరించాలి, వాస్తవాలు తెలియకుండా మమ్మల్ని దూషిస్తున్నారు, ఏదో ఒక రోజు నిజమైతే బయటపడుతుంది, అప్పుడు అందరం మేము అనవసరంగా దూషించామేమో అనుకునేటువంటి పరిస్థితి కూడా రాకపోదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేశారు. ఏదైతే కేసులో క్లీన్ గా బయటపడతామన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఒకవైపు దేవుడిపై అదేవిధంగా చట్టంపై తమకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయమే జరుగుతున్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మరో రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో పూర్తి స్థాయిలో ఆయన వద్ద ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యం. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం